మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎన్నికల అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను తెరిచి తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 43 ప్రాంతాల్లో 140 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 15,464 మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసింది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. 2,71,00,000 మందికి పైగా ఓటర్లు ఉండగా 79.70% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 883 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. దక్షిణాదిలో ఎర్రకోటగా పేరొందిన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జాతీయ స్థాయిలో అందరి దృష్టి నెలకొంది. వరుసగా మూడోసారి అధికారం చేపట్టి రికార్డు సృష్టించాలని ఎల్డీఎఫ్ భావిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్న యూడీఎఫ్ సీఎం పీఠంపై గురిపెట్టింది. మరోవైపు కామ్రేడ్ల కోటలో ఉనికి చాటుకోవాలని ఎన్డీఏ ఉవ్విళ్లూరుతోంది. 3 కూటములకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.